హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ట్రెడిషనల్ స్టైల్ పెసరపప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 కప్పుల పెసరపప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పును బాగా వాష్ చేసుకొని 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో 2 టమోటా ముక్కలు, 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా చింతపండు, 2 స్పూన్ల కారం, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత పెసరపప్పు బాగా ఉడికిపోయింది. దీనిని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పలుచగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. దీనిలో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన పోపుని పప్పుచారులో వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పుచారుని బాగా మరిగించుకోవాలి. ఈ పప్పుచారు మనం నార్మల్గా చేసుకునే పప్పుచారు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు వంటికి చలువ కూడా చేస్తుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మరిగిన తర్వాత తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఈ పప్పుచారుని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.